అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే రాజ్యాంగ చట్టం. వినడానికి కొంచెం గంభీరంగా అనిపించినా ఇది మన అందరి జీవితాలను ప్రతిరోజూ ప్రభావితం చేస్తోంది. అవును, నిజమే. మన రోజు చూసే ప్రభుత్వ వ్యవస్థ, మన హక్కులు, వీటన్నిటికీ మూలం ఇదే. కరెక్ట్. అంటే ఒక దేశం ఎలా పనిచేయాలి, ప్రభుత్వానికి ఎంత అధికారం ఉండాలి, మనలాంటి పౌరులకు ఎలాంటి హక్కులున్నాయి, ఇలాంటివన్నీ చెప్పే నియమాల సముదాయం అనుకోవచ్చా? ఖచ్చితంగా. దాన్ని దేశం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు. మన దగ్గర ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలున్నాయి. వాటి ఆధారంగా మాట్లాడుకుందాం. సరే, మన ఉద్దేశం ఏంటంటే ఈ లీగల్ కాన్సెప్ట్స్ని కొంచెం సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం. అసలు ఈ రాజ్యాంగ చట్టం అంటే ఏంటి, దాని నిర్వచనం నుంచి మొదలుపెడదామా? తప్పకుండా. ఆ, చాలా సరళంగా చెప్పాలంటే రాజ్యాంగ చట్టం అనేది ఒక దేశంలో అత్యున్నతమైన చట్టం. ఇది ప్రభుత్వం ఎలా ఏర్పడాలి అంటే శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ, వీటి నిర్మాణం, వాటి అధికారాలు, బాధ్యతలేంటి అని నిర్దేశిస్తుంది. ఓకే, ప్రభుత్వ నిర్మాణం గురించి చెబుతుంది. అంతేకాదు, ప్రభుత్వానికి పౌరులకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఇది నియంత్రిస్తుంది. ముఖ్యంగా పౌరుల ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతోంది, వాటిని కాపాడుతుంది. అంటే ప్రభుత్వం, ప్రజలు ఇద్దరికీ ఇది ఒక రూల్ బుక్ లాంటిది అన్నమాట. అలా కూడా అనుకోవచ్చు. ఇది దేశ రాజ్యాంగం నుంచే వస్తుంది. రాజ్యాంగం అంటే పాలన, హక్కులు, విధుల గురించి చెప్పే సుప్రీం లీగల్ డాక్యుమెంట్. అయితే అన్ని దేశాల్లో ఇది ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మన భారతదేశంలో ఒక పెద్ద పుస్తకంలా రాజ్యాంగం ఉంది, కానీ యూకే లాంటి చోట్ల అలా లేదంటారు. అది ఎలా? మంచి పాయింట్. ఇక్కడే రాజ్యాంగ చట్టాన్ని మనం ప్రాథమికంగా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి లిఖిత రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్. రెండోది అలిఖిత రాజ్యాంగం, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. లిఖిత అంటే రాసి ఉన్నదా? అవును. భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో రాజ్యాంగ సూత్రాలన్నీ ఒకే డాక్యుమెంట్లో గాని, కొన్ని డాక్యుమెంట్స్ కలిపిగాని స్పష్టంగా రాసి ఉంటాయి. సరే. మరి అలిఖిత అంటే అసలు రాయలేదా? రూల్స్ లేవా? రూల్స్ ఉంటాయి, కానీ అన్నీ ఒకే పుస్తకంలో ఉండవు. ఉదాహరణకి యూకే. వాళ్ళ రాజ్యాంగం ఎలా పనిచేస్తుందంటే కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలు, కన్వెన్షన్స్, పార్లమెంట్ చేసిన ముఖ్యమైన చట్టాలు, కోర్టు తీర్పులు, ప్రెసిడెంట్స్, కొన్ని అధికారిక గ్రంథాలు, వీటన్నిటి కలయికే వారి రాజ్యాంగం. ఓ అలాగా. అంటే అలిఖిత అంటే ఒకే చోట క్రోడీకరించబడలేదని అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. అది నిరంతరం మారుతూ, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే రాజ్యాంగం రాసి ఉన్నా లేకపోయినా దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకింత ముఖ్యం? కేవలం ప్రభుత్వ ఏర్పాటు గురించేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? ఆ, ఖచ్చితంగా అంతకు మించి ఉంది. దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. మొదటిది, అతి ముఖ్యమైనది, రాజ్యాంగ ఆధిక్యత. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ ఆధిక్యత అంటే అంటే దేశంలో రాజ్యాంగమే సుప్రీం. ఏ చట్టమైనా, ప్రభుత్వం చేసే ఏ పనైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలి, దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే పార్లమెంట్ చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే చెల్లదా? చెలదు. అలాంటి చట్టాన్ని కోర్టులు కొట్టేయగలవు. దీన్నే న్యాయ సమీక్ష అంటాం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ప్రభుత్వ అధికారానికి ఒక లిమిట్ అన్నమాట. ఓకే, ఇది మొదటిది. ఇక రెండో పాయింట్. రెండోది, ఇది పరిపాలనకు ఒక స్పష్టమైన చట్రాన్ని ఇస్తుంది. అంటే చట్టాలు ఎవరు చెయ్యాలి, వాటిని ఎవరు అమలు చెయ్యాలి, సమస్యలు వస్తే ఎవరు పరిష్కరించాలి, అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు, వాటి మధ్య అధికారాల పంపిణీ ఎలా ఉండాలి, ఒకరి పరిధిలోకి మరొకరు రాకుండా ఎలా చూసుకోవాలి, వీటన్నిటికీ ఇది ఒక బ్లూ ప్రింట్ ఇస్తుంది. ఒక్కొక్కరు లాక్కోకుండా అంతా ఒక పద్ధతి ప్రకారం జరగడానికి ఇది అవసరం. ఒక రకమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ లాగా. అవును, సరిగ్గా అదే. అధికార కేంద్రీకరణను నివారిస్తుంది. ఇక మూడోది, ఇది మనందరికీ చాలా ముఖ్యం, పౌరుల హక్కుల పరిరక్షణ. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా, అవా? అవే. మాట్లాడే స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కు లాంటి ప్రాథమిక హక్కులను రాజ్యాంగం గుర్తిస్తుంది. ప్రభుత్వం కూడా వాటిని గౌరవించేలా, ఉల్లంఘించకుండా చూస్తుంది. ఇది ప్రభుత్వ అధికారం దుర్వినియోగం కాకుండా పౌరులకు రక్షణ కల్పిస్తుంది. ఇది వింటుంటే రాజ్యాంగం
కేవలం ప్రభుత్వానికి సంబంధించింది కాదు, నేరుగా మనలాంటి సామాన్య పౌరుల జీవితాలతో ముడిపడి ఉంది అనిపిస్తోంది. 100%. నాల్గో ముఖ్యమైన పాయింట్ చట్టబద్ధమైన పాలన, రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే అంటే చట్టం ముందు అందరూ సమానమే. ఎంత పెద్ద అధికారి అయినా, సాధారణ పౌరుడైనా ఎవరూ చట్టానికి అతీతులు కారు. ప్రభుత్వమే అయినా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలి తప్ప ఇష్టానుసారం కాదు. ఓకే, ఇవి చాలా కీలకమైన అంశాలు. రాజ్యాంగ ఆధిక్యత, పరిపాలనా చట్రం, హక్కుల రక్షణ, చట్టబద్ధమైన పాలన. ఇవి కాకుండా దేశానికి స్థిరత్వం ఇవ్వడంలో దీని పాత్రేంటి? కాలంతో పాటు మారే అవసరాలకు ఎలా స్పందిస్తుంది? మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రాముఖ్యత కేవలం థియరీ కాదు. ప్రాక్టికల్గా చూస్తే రాజ్యాంగ చట్టం దేశానికి స్థిరత్వం మరియు క్రమం, ఆర్డర్ ఇస్తుంది. రూల్స్ క్లియర్గా ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది. ప్రభుత్వాలు మారినా దేశం నడిచే ప్రాథమిక విధానం కొనసాగుతుంది. అయితే ప్రపంచం మారుతోంది కదా, సమాజం అవసరాలు మారుతున్నాయి. మరి రాజ్యాంగం అలాగే ఉండిపోతే ఎలా? అక్కడే దాని అనుకూలత, అడాప్టబిలిటీ వస్తుంది. రాజ్యాంగం అనేది రాయి మీద రాసిన శాసనం కాదు. దాన్ని మార్చడానికి, అంటే సవరించడానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. మారుతున్న కాలానికి, కొత్త అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని అప్డేట్ చేసుకునే వీలుంటుంది. అంటే అది స్థిరంగా ఉంటూనే మారే పరిస్థితులకు తగ్గట్టు మారగలదు అన్నమాట. అవును, ఈ సవరణల ద్వారానే దేశం ముందుకు వెళుతుంది. అంతేకాకుండా రాజ్యాంగం ఒక దేశపు విలువలను, ఆశయాలను ప్రతిబింబిస్తుంది కాబట్టి అది జాతీయ గుర్తింపును కూడా బలపరుస్తుంది. ఇది నిరంకుశ పాలనను నివారిస్తుంది. బాగుంది. ఇప్పుడు దీన్ని ఇంకాస్త విడదీసి చూద్దాం. ఇందాక లిఖిత, అలిఖిత అని చెప్పారు. ఇంకేమైనా వర్గీకరణలున్నాయా? ఉన్నాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని సవరించడం ఎంత కష్టం, ఎంత సులభం అనే దాన్ని బట్టి మరో 2 రకాలుగా చూడొచ్చు. దృఢ, రిజిడ్, మరియు సరళ, ఫ్లెక్సిబుల్ రాజ్యాంగ చట్టం. దృఢ రాజ్యాంగం పేర్లోనే ఉంది, మార్చడం కష్టమేమో. అవును, దృఢ రాజ్యాంగాన్ని సవరించాలంటే మామూలు చట్టాలు చేసినట్టు కాదు. దానికొక ప్రత్యేకమైన, కొంచెం కష్టమైన పద్ధతి ఉంటుంది. ఉదాహరణకు అమెరికా రాజ్యాంగాన్ని మార్చడం చాలా కష్టం. మన దేశంలో, భారతదేశంలో ఎలా? భారతదేశంలో రెండూ ఉన్నాయి. కొన్ని సాధారణ విషయాల్ని పార్లమెంటు సులభంగా మార్చగలదు. కాని కొన్ని కీలకమైన విషయాలు, ఉదాహరణకి సమాఖ్య వ్యవస్థకి సంబంధించినవి, ప్రాథమిక హక్కులకు సంబంధించినవి మార్చాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఒప్పుకోవాలి. ఇది చాలా దృఢమైన ప్రక్రియ. ఓ, దీనివల్ల ఉపయోగమేంటి? దీనివల్ల రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని, అంటే బేసిక్ స్ట్రక్చర్ని ఎవరో వచ్చి సులభంగా మార్చేయకుండా రక్షణ ఉంటుంది. మరి సరళ రాజ్యాంగం యూకే లాంటి దేశాల్లోనా? అవును, యూకే లాంటి దేశాల్లో పార్లమెంటు మామూలు చట్టాలు చేసినట్టే సింపుల్ మెజారిటీతో రాజ్యాంగ సూత్రాలను కూడా మార్చేయగలదు. దీనివల్ల లాభమేంటి, నష్టమేంటి? లాభం ఏంటంటే మారే కాలానికి అనుగుణంగా త్వరగా స్పందించగలరు. నష్టమేంటంటే అధికారంలో ఉన్న పార్టీకి చాలా బలం ఉంటే వాళ్లు రాజ్యాంగాన్ని తమకు నచ్చినట్టు సులభంగా మార్చేసే ప్రమాదం ఉంది. అంటే స్థిరత్వానికి, మార్పుకు మధ్య ఎప్పుడూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. ఇక ఇంకా కొన్ని వర్గీకరణలున్నాయి. క్లుప్తంగా చెప్తాను. రాజ్యాంగంలోని విషయం, కంటెంట్ ఆధారంగా విషయ సంబంధ, సబ్స్టాంటివ్ అంటే హక్కులు, ప్రభుత్వ నిర్మాణం లాంటివి, మరియు ప్రక్రియ, ప్రొసీజర్ ఆధారంగా విధాన సంబంధ, ప్రొసీజరల్ అంటే సవరణ పద్ధతి, ఎన్నికల రూల్స్ లాంటివి అని చూడొచ్చు. ఓకే. అలాగే ఆ సూత్రాలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే మూలం, సోర్స్ ఆధారంగా శాసనబద్ధ, స్టాచ్యుటరీ అంటే చట్టాలు, రాసిన నిబంధనల నుండి, మరియు సాంప్రదాయిక, కన్వెన్షనల్ అంటే ఆచారాలు, పద్ధతుల నుండి యూకేలోలాగా అని కూడా వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణలన్నీ తెలుసుకోవటం అవసరమా? అంటే ప్రాక్టికల్గా వీటి ప్రభావం ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి మీ హక్కులు దృఢ రాజ్యాంగంలో ఉంటే వాటిని తీసేయడం కష్టం. అదే సరళ రాజ్యాంగంలో అయితే అంత గ్యారంటీ ఉండకపోవచ్చు. చట్టాలను కోర్టులు ఎలా అర్థం చేసుకోవాలి, ఇంటర్ప్రిటేషన్ అనే దానిపై కూడా ఈ వర్గీకరణల ప్రభావం ఉంటుంది. అర్థమైంది. సరే, ఇప్పుడు మనం చర్చలో చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన భాగానికి వద్దాం. రాజ్యాంగ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్. ఇక్కడ మనం మన భారత రాజ్యాంగాన్నే ఉదాహరణగా తీసుకుని కొన్ని ప్రధాన లక్షణాలను చూద్దాం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి కదా? అవును,
తప్పకుండా. భారత రాజ్యాంగం చాలా ప్రత్యేకమైనది. దీనికి అనేక విశిష్ట లక్షణాలున్నాయి. మనం ఇప్పటికే చెప్పుకున్న రాజ్యాంగ ఆధిక్యత, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దీనికి పునాది లాంటిది. ఆర్టికల్ 13 ఇదే చెప్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ చట్టమున్నా అది చెల్లదు అని. అలాగే రాజ్యాంగం మొదలయ్యేదే భారత ప్రజలమైన మేము అని. అంటే ప్రజల సార్వభౌమాధికారం, సావరెంటీ ఆఫ్ ద పీపుల్ కూడా ఒక ముఖ్య లక్షణమే కదా. అంతిమ అధికారం ప్రజలదే అని చెప్పడం. ఖచ్చితంగా అది మన ప్రజాస్వామ్యానికి మూలం. ఇక మూడోది ఇందాకన్నట్టు అధికారాల విభజన, సెపరేషన్ ఆఫ్ పవర్స్. శాసన చట్టాలు చేసేది, కార్యనిర్వాహక అమలు చేసేది, న్యాయ వివాదాలు తీర్చేది. వ్యవస్థల మధ్య అధికారాలు స్పష్టంగా పంచబడ్డాయి. మనది పార్లమెంటరీ వ్యవస్థ కాబట్టి కార్యనిర్వాహక వర్గం, మంత్రులు శాసనసభకు బాధ్యత వహిస్తారు. ఇదొక రకమైన సమన్వయం. ఓకే. ఇక పౌరుల వైపు నుంచి చూస్తే నాకైతే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ చాలా ముఖ్యమైనవి అనిపిస్తోంది. నిస్సందేహంగా రాజ్యాంగంలోని మూడో భాగం ఆర్టికల్స్ 14 నుంచి 32 వరకు వీటి గురించే మాట్లాడుతుంది. సమానత్వపు హక్కు ఆర్టికల్ 14, వివక్ష చూపకూడదని చెప్పే హక్కు ఆర్టికల్ 15, మాట్లాడే స్వేచ్ఛ ఆర్టికల్ 19, జీవించే హక్కు ఆర్టికల్ 21, మత స్వేచ్ఛ ఆర్టికల్ 25, ఇలా చాలా ఉన్నాయి. ఇవి కేవలం పేపర్ మీద హక్కులేనా, లేక నిజంగా రక్షణ ఉంటుందా? ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. ఈ హక్కులకు భంగం కలిగితే మనం నేరుగా హైకోర్టుకి ఆర్టికల్ 226 లేదా సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 వెళ్లొచ్చు. ఆర్టికల్ 32ని అంబేడ్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ, హృదయం అన్నారందుకే. హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలు, నేరేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని కూడా ఉంటాయి కదా, పార్ట్ 4. వీటికి ప్రాథమిక హక్కులకు తేడా ఏంటి? మంచి ప్రశ్న. ప్రాథమిక హక్కులనేవి ప్రభుత్వం ఏమి చెయ్యకూడదు అని చెప్పేవిగా ఉంటాయి, నెగటివ్ ఆబ్లిగేషన్స్. వాటిని కోర్టు ద్వారా అమలు చేయించుకోవచ్చు, జస్టిషియబుల్. ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వం ప్రజల మంచి కోసం ఏమి చెయ్యాలో చెప్పే మార్గదర్శకాలు. ఉదాహరణకి అందరికీ ఉపాధి, సమాన పనికి సమాన వేతనం, పర్యావరణ పరిరక్షణ లాంటివి. అంటే ఇవి సలహాలు లాంటివా? సలహాలు అనడం కన్నా ప్రభుత్వానికి నిర్దేశాలనొచ్చు. వీటిని కోర్టుల ద్వారా అమలు చేయమని అడగలేం, నాన్ జస్టిషియబుల్. కానీ ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలి. దేశపాలనకు ఇవి చాలా ముఖ్యం. సరే, ఇంకో ముఖ్యమైన పాయింట్. భారతదేశం సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. అంటే కేంద్రం, రాష్ట్రాలు, అధికారాల పంపిణీ ఉంటుంది కదా. అవును, మన రాజ్యాంగం అధికారాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజిస్తుంది. 7వ షెడ్యూల్లో 3 జాబితాలుంటాయి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. ఇది సమాఖ్య లక్షణం. కాని కొన్నిసార్లు కేంద్రమే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. నిజమే. అందుకే దీన్ని పూర్తిగా సమాఖ్య అనకుండా కొన్ని ఏకీకృత లక్షణాలు, యూనిటరీ బయాస్ కూడా ఉన్నాయని అంటారు. ఉదాహరణకు దేశమంతటికీ ఒకే పౌరసత్వం, ఆల్ ఇండియా సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్. అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం కేంద్రానికుండటం, రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్రం నియమించడం, ఇవన్నీ కేంద్రాన్ని బలంగా చేస్తాయి. అంటే రెండింటి కలయిక అన్నమాట. అవును. దీన్ని క్వాజీ ఫెడరల్ లేదా సహకార సమాఖ్య, కోఆపరేటివ్ ఫెడరలిజం అని కూడా అంటారు. దేశ వైవిధ్యాన్ని గుర్తిస్తూనే ఐక్యతను కాపాడటానికి ఈ ఏర్పాటు. మనం ముందు అనుకున్న న్యాయ సమీక్ష కూడా ఒక ప్రధాన లక్షణమే కదా, కోర్టులు చట్టాలను పరిశీలించడం. చాలా ముఖ్యమైన లక్షణం. పార్లమెంట్ చేసిన చట్టం గాని, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ గాని రాజ్యాంగానికి, ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని కోర్టు భావిస్తే దాన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకి, హైకోర్టులోకి ఉంది. ఇది లేకపోతే రాజ్యాంగ ఆధిక్యతకు అర్థమే ఉండదు. దీనికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ చాలా అవసరం కదా. జడ్జీలు ఎవరికీ భయపడకుండా, ఒత్తిడ్లకు లొంగకుండా పనిచెయ్యగలగాలి. ఖచ్చితంగా. న్యాయమూర్తుల నియామకం, వారిని తొలగించే పద్ధతి, వారి జీతభత్యాలు, వీటన్నిటిని విషయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండేలా రాజ్యాంగంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. ఇంకా భారతదేశం లాంటి దేశంలో మతాల పరంగా చాలా వైవిధ్యముంది. లౌకికవాదం, సెక్యులరిజం గురించి రాజ్యాంగమేం చెప్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం దేశానికి అధికారిక మతమంటూ ఏదీ లేదు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వదు.
పౌరులందరికీ తమకు నచ్చిన మతాన్ని నమ్మే, ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 ఇది మన రాజ్యాంగ పీఠికలో కూడా ఉంది. ఓకే, మనం చాలా లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజల సార్వభౌమాధికారం, అధికారాల విభజన, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సమాఖ్య వ్యవస్థ, న్యాయ సమీక్ష, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, లౌకికవాదం. ఇవన్నీ కలిపి చూస్తే రాజ్యాంగ చట్టం పాత్ర ఏంటి అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగ చట్టం ఒక దేశానికి స్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన, న్యాయబద్ధమైన పాలన అందించడానికి ఒక ఫ్రేమ్వర్క్. ఇది ప్రభుత్వ అధికారాలకు హద్దురు పెడుతుంది, పౌరుల హక్కులను కాపాడుతుంది, దేశం యొక్క మౌలిక విలువలను కాపాడుతుంది. ఇంకా మారుతున్న కాలానికి అనుగుణంగా దేశం ముందుకు సాగడానికి దారి చూపిస్తుంది. ఈరోజు మనం రాజ్యాంగ చట్టం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత, వర్గీకరణలు, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో దాని ప్రధాన లక్షణాలు ఏమిటో వివరంగా తెలుసుకున్నాం. ఇది కేవలం లాయర్లు చదువుకునే విషయం కాదు, మనందరి జీవితాలకు సంబంధించిన విషయం అని అర్థమైంది. అవును, ఇది కేవలం రూల్ బుక్ కాదు, ఇది ఒక దేశపు ఆశయాలకు, ఆకాంక్షలకు అద్దం పడుతుంది. సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఇది నిరంతరం చర్చించబడే, వ్యాఖ్యానించబడే, అవసరమైతే సవరించబడే ఒక జీవమున్న పత్రం. చాలా బాగా వివరించారు. రాజ్యాంగ చట్టంపై ఈ విశ్లేషణ నిజంగా ఉపయోగకరంగా ఉంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను వదిలివెళ్తాను. మన రాజ్యాంగ సవరణలో దృఢత్వం, సరళత మధ్య సమతుల్యత గురించి మాట్లాడుకున్నాం కదా, భారత్ ఆర్టికల్ 368 లాగా. ఒక సమాజం తన మూలసూత్రాలను, విలువల, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దృఢంగా ఉండాలి, అదే సమయంలో మార్పుకు, పురోగతికి అనుగుణంగా ఉండటానికి ఎంత సరళంగా ఉండాలి, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, దీన్నొక సమాజం ఎలా నిర్ణయిస్తుంది, ఇది ఎప్పుడూ ఆలోచించాల్సిన విషయమే.